ఈరోజు అటుకులతోని లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అండ్ అలానే ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా గ్యాస్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోని ఒక 1 కప్ వరకు అటుకులను తీసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని అటుకులు అనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేపించుకోవాలి. ఇవి క్రిస్పీగా అవడానికి ఒక 5 మినిట్స్ టైం అనేది పడుతుందండి. తర్వాత వీటిని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోని ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత మనం ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో దానిలోని హాఫ్ క్వాంటిటీ వరకు పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురుముకుని తీసుకోవాలి. తీసుకుని దీనిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. మీరు ఈసారి కృష్ణాష్టమికి కృష్ణునికి నైవేద్యం కింద ఈ లడ్డూల్ని చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం అటుకుల పౌడర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిలోనే ఈ కొబ్బరిని అనేది వేసుకోవాలి. కొబ్బరి అనేది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలండి. లడ్డు టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. తర్వాత దీంట్లోనే ఫ్లేవర్ గురించి 2 ఇలాచీలు అండ్ అలానే ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ వరకు అంటే హాఫ్ కప్ వరకు బెల్లంని ఈ విధంగా తురుముకుని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి. మిక్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ కింద ప్రిపేర్ అవుతుందండి. తర్వాత దీనిని పక్కన పెట్టుకుని ముందుగా మనం కొబ్బరి వేపించుకున్నాం కదా, అదే ప్యాన్లోని మరొక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత మీకు కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ నేతిలో వేపించుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే షేర్ కూడా చేయండి. ఇది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న అటుకుల పౌడర్ అన్నిటిని వేసుకుని ఈ నేతిలో అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డు చుట్టడానికి వీలైనంత విధంగా కలుపుకుని దీంట్లోని మీరు కావాలంటే అంతా నెయ్యి వేసుకుని చేసుకోవచ్చు. లేనట్లయితే ఇలా కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం కింద పోసుకుంటూ మనకి లడ్డు చుట్టడానికి వీలైనంత విధంగా కొంచెం కొంచెం పాలు పోసుకుని మిక్స్ చేసుకుంటూ లడ్డు అయ్యే విధంగా చుట్టుకోవాలి. ఈ విధంగా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ అటుకులతో లడ్డూలని చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు.